మేము సిటీలో పెరుగుతున్నంత మాత్రాన మాకు వ్యవసాయం గురించి తెలియదని నేను అనుకోను. ఎందుకంటే మాది కూడా వ్యవసాయ కుటుంబమే. దాని గురించి అంతగా తెలియకపోయినా ఏదో కొంతవరకు తెలుసు. మేము సిటీకి వచ్చేసిన సెలవుల్లో నాన్నమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడానికైతే వెళ్తూ ఉంటాము. మన 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం రైతు మాత్రమే కదా! అలా వాళ్ళు ఎన్నో నెలలు కష్టపడి పండించిన ఫుడ్‌ని మనం ఏమీ కాకుండా వేస్ట్ చేసేస్తాము. ఎండనక, వాననక ఎన్నో నెలలు కష్టపడి పండించి మన కడుపులు నింపుతున్న ఆ రైతులకి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేనైతే మా నాన్నమ్మకి, తాతయ్యకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మా కడుపు నిండుతుంది కాబట్టి. అందరూ చెప్పేదే అని కాదు గానీ నేను ఒక విషయం మాత్రం చెప్తాను. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు. రైతు కష్టం తెలిసిన దాన్ని కాబట్టే ఇలా చెప్తున్నాను. రైతు కష్టం తెలిసిన వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేయరని తెలుసులెండి. ఇన్‌ఫ్యాక్ట్ ఎవరికైనా తెలియకపోయి ఉంటే ఒకసారి పల్లెటూరు వచ్చి చూడండి. రైతు కష్టం ఏంటో తెలుస్తుంది. మొత్తం వీడియో చూసారంటే నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.